హాయ్ ఫ్రెండ్స్, రాఘవ అనే యువకుడు బ్రతుకు తెరువు కోసం నగరం వచ్చి మౌనిక అనే ధనవంతురాలి ఇంట్లో డ్రైవర్గా చేరతాడు. మౌనిక అపర కోటీశ్వరరాలు, కానీ ఆమె మనసు చాలా కఠినమైనది. ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఆమె ఎదురు పడితే అందరూ గజగజా వణికిపోతారు. ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే ధైర్యం ఎవరికీ ఉండదు. రాఘవ కూడా మొదటి రోజుల్లో ఆమెను చూసి చాలా భయపడేవాడు. ఆమె ఎప్పుడూ ఫోన్లో ఆజ్ఞలు ఇవ్వడం తప్ప ఏనాడు చిరునవ్వు చిందించింది లేదు. ధనవంతులంటే ఇంతేనేమో అని రాఘవ సరిపెట్టుకునేవాడు. ఒకరోజు సిటీ బయట మీటింగ్ ముగించుకొని వస్తుండగా మధ్యలో భారీ వర్షం తుఫాను మొదలవుతుంది. హైవే మీద కారు ఆగిపోతుంది. మౌనిక కోపంతో రాఘవపై అరుస్తుంది. రాఘవ వర్షంలో తడుస్తూ గంటల తరబడి కష్టపడి మెకానిక్ను వెతికి తెచ్చి కారు బాగు చేయిస్తాడు. ఇంటికి వచ్చేసరికి 12 దాటుతుంది. రాఘవ గది కారడంతో ఆమె అతన్ని గెస్ట్ హౌస్లో పడుకోమని చెబుతుంది. నిద్రపోతున్న రాఘవకు రాత్రి 2 గంటల సమయంలో ఎవరో భయంకరంగా ఏడుస్తున్న శబ్దం వినబడుతుంది. దొంగలు వచ్చారేమో అన్న భయంతో అతను బంగ్లా లోపలికి వెళ్తాడు. శబ్దం వస్తున్న మౌనిక గది తలుపులు నెట్టి చూడగా అక్కడ దృశ్యం చూసి షాక్ అవుతాడు. నిత్యం గర్వంగా ఉండే మౌనిక నేల మీద పడి ఉన్న గాజు ముక్కల మధ్య కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమె చేతికి గాజు ముక్క తగిలి రక్తం వస్తోంది. రాఘవ తన ప్రాణాలను తెగించి లోపలికి వెళ్లి తన దగ్గర ఉన్న టవల్తో ఆమె గాయానికి కట్టుకట్టి నీళ్లు తాగిస్తాడు. అప్పుడు ఆమె తన గతాన్ని బయట పెడుతుంది. అతి చిన్న వయసులో తనకంటే పెద్దవాడైన ధనవంతుడికి ఇచ్చి ఆమెను పెళ్లి చేశారు. బయట ప్రపంచానికి ఆమె రాణిలా కనిపించిన ఆ 4 గోడల మధ్య ఆమె నరకం అనుభవించింది. ఆమె భర్త ఒక శాడిస్ట్. ప్రతి రాత్రి తాగి వచ్చి ఆమెను కొట్టేవాడు. ఆమె కేకలు బయటకు రాకుండా గది తలుపులు బిగించేవాడు. అతను ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఆమెకు స్వేచ్ఛ వచ్చిందనుకుంటే ఆమె ఆస్తి కోసం సొంత బంధువులే గద్దెల్లా మీద పడ్డారు. వారి నుండి తనను తాను కాపాడుకోవడానికి ఆమె తన చుట్టూ ఒక కఠినత్వపు గోడను నిర్మించుకుంది. ఈ ప్రపంచంలో బలహీనంగా ఉంటే తొక్కేస్తారని ఆమె నమ్మకం. ఆ రాత్రి తరువాత వారిద్దరి మధ్య ఒక అవగాహన ఏర్పడుతుంది. రాఘవ ఆమె కోపాన్ని ద్వేషించకుండా ఆ కోపం వెనుక ఉన్న భయాన్ని అర్థం చేసుకుంటాడు. ఆమెకు తలనొప్పి వచ్చినా ఆఫీస్లో ఆందోళనగా ఉన్నా ఆమె అడగకుండానే జాగ్రత్తలు తీసుకునేవాడు. ఒకసారి ఆమెను ప్రశాంతత కోసం ఊరి చివర ఉన్న శివాలయానికి తీసుకువెళ్తాడు. అక్కడ ఆమె తన జీవితంలోనే తొలిసారిగా ప్రశాంతతను పొందుతుంది. సమాజం దృష్టిలో వారి యజమాని డ్రైవర్ అయినా లోపల వారు మంచి స్నేహితులుగా మారిపోతారు. మౌనిక భావమర్ది విక్రమ్ వీరిద్దరి బంధాన్ని అడ్డం పెట్టుకుని ఆమెను అవమానిస్తాడు. ఒక రాత్రి తాగిన మైకంలో గుండాలతో వచ్చి బంగళాను ధ్వంసం చేస్తాడు. మౌనిక గది తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నిస్తుండగా రాఘవ అడ్డుపడతాడు. విక్రమ్ గుండాలు రాఘవాను దారుణంగా బాదుతారు. రాఘవ రక్తపు మడుగులో పడిపోయిన మౌనికాని కాపాడటానికే ప్రయత్నిస్తాడు. ఇది చూసిన మౌనిక తనలోని భయాన్ని చంపేసుకుని భర్త పాత రివాల్వర్ని తీసి విక్రమ్ మీదకి గురిపెడుతుంది. తన ప్రాణాలకు తెగించి రాఘవ ప్రాణాలను కాపాడుకుంటానని హెచ్చరిస్తుంది. ఈ సంఘటన తరువాత మౌనిక ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటుంది. తన ఆస్తి అంతా అనాథాశ్రమాలకు రాసిచ్చేసి ఆ విలాసవంతమైన బంగ్లాను వదిలేస్తుంది. తనను ఒక మనిషిలా చూసే రాఘవ తోడుంటే చాలని గ్రహిస్తుంది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, డబ్బుతో సుఖాన్ని కొనవచ్చు కానీ మనశ్శాంతిని మరియు నిజమైన తోడును కొనలేము. రాఘవ వంటి నిస్వార్థమైన మనిషి తోడుంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చని ఈ కథ నిరూపిస్తుంది.